స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థకు కేంద్రం నుంచి మరోసారి గౌరవం దక్కింది. గ్రామ పంచాయతీల్లో పాలనా సౌలభ్యం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా స్వర్ణ పంచాయతీను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇళ్లు, నీటి పన్నులు తదితర వాటిని నేరుగా డిజిటల్ మాధ్యమాల్లో చెల్లించే అవకాశం కల్పించారు. రాజస్థాన్లో నిర్వహించిన 29వ నేషనల్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వర్ణ పంచాయతీ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రశంసించారు. 2025-26లో 1000 కోట్లకు పైగా గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లను స్వర్ణ పంచాయతీ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడాన్ని కేంద్రం అభినందిస్తోంది. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2025 మార్చిలో స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో ఇటు పారదర్శకతను తీసుకురావడం, అలాగే జవాబుదారీతనం పెంచడం, అలాగే అవినీతి నిర్మూలన లక్ష్యాలుగా ఈ స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థను అయితే క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడం జరుగుతుంది. తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను ఆచరించాలని సూచనలు చేసేటువంటి విధంగా ఈ స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థ రాష్ట్రంలో అమల్లో ఉంటుంది. 2025 మార్చి 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ స్వర్ణ పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. తొలి దశలో 72 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకున్న ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే మొత్తం అదే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా విస్తరించడం జరిగింది. 2025 సెప్టెంబర్ నుంచి ఏదైతే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా డిజిటలైజేషన్ ప్రక్రియలోకి మారడం జరిగింది. ముఖ్యంగా రికార్డులు కంప్యూటీకరణ కావచ్చు, పన్నుల అసెస్మెంట్లు కావచ్చు, మొత్తం నమోదు వీటన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీల్లో 100% ఆర్థిక లావాదేవీలు మొత్తం అన్నీ కూడా ఈ డిజిటల్ వ్యవస్థలో తీసుకొచ్చేలాగా మొత్తం సాఫ్ట్వేర్ అంతటినీ కూడా మార్చడం జరిగింది. ఇటీవలే రాజస్థాన్లో జరిగినటువంటి 29వ నేషనల్ గవర్నెన్స్ కాన్క్లేవ్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ఒకే సంవత్సరం 1000 కోట్ల రూపాయల వరకు పన్నులను వసూలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సాధించిందని, ఇది దేశానికే ఆదర్శంగా ఉందని, ఇవి ఇతర రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 13,344 గ్రామ పంచాయతీల్లో నగదు పద్ధతిని పూర్తిగా స్వస్తి పలికారు. ఇటు ఆస్తి పన్ను కావచ్చు, కొళాయి పన్ను కావచ్చు, చెరువుల లీజు కావచ్చు, అలాగే భవనాలు, భూముల క్రమబద్ధీకరణ రుసుములు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ డిజిటల్ వ్యవస్థ కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎవరైనా నగదు రూపంలో పన్నులు వసూలు చేస్తుంటే ఆ వసూలు చేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది కావచ్చు, అలాగే దానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, ఈవోలు కావచ్చు, డిప్యూటీ ఎండీఓలు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పన్ను బకాయిల నోటీసులను కూడా పేపర్ రూపంలో కాకుండా నేరుగా ఆ యజమానులకు సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా కావచ్చు, అలాగే ఎస్ఎంఎస్ల రూపంలో కూడా వాళ్ళకి పంపుతున్నారు. ఏదైతే ఆ పంపినటువంటి మెసేజ్లో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఐడి ద్వారా ప్రజలు నేరుగా తమ ఇళ్ల నుంచే సులభంగా చెల్లింపులు జరిపేలా ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థ రావడం వల్ల గతంలో మారుమూల ప్రాంతాల్లో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు వాటిని ట్రెజరీలో అదే రోజు జమ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నటువంటి ఘటనలు చాలా వరకు ఉండేవి. ఇప్పుడు డిజిటల్ విధానం రావడం వల్ల ప్రజలు చెల్లించే ప్రతి పైసా నేరుగా పంచాయతీల అధికారిక ఖాతాల్లోకే జమ అవుతోంది. మధ్యవర్తులు లేదా అక్రమార్కులకు ఎక్కడ అవకాశం లేకుండా ఉంది. అలాగే గ్రామాల్లో సామాన్య పౌరులు సైతం స్వర్ణ పంచాయతీ యాప్లో పోర్టల్లోకి వెళ్ళి చూస్తే తమ వివరాలను కూడా త్వరగా తెలుసుకోవచ్చు. తాము ఎంత ఇంటి పన్ను చెల్లించాలి, ఎంత నీటి పన్ను చెల్లించాలి, అలాగే ప్రభుత్వానికి ఎప్పటిలోగా తాము పన్నులు చెల్లించాల్సి ఉంది అనే వివరాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయ నాయకులు లేదా పలుకుబడి ఉన్న వాళ్ళు భవనాలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ చేసే సమయంలో వాళ్ళకుండే పలుకుబడిని ఉపయోగించి కొంత తక్కువ మొత్తాన్ని పంచాయతీలకు జమ చేయడం, అలాగే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి రాజకీయ కక్షలతో ఎక్కువ మొత్తంలో పన్నులు పడేలా చేయడం లాంటి ఘటనలు జరిగేవి. ఇప్పుడు ఈ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో దీనివల్ల ఎక్కడా ఏ విధమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా నిష్పక్షపాతంగా అసెస్మెంట్ కూడా జరుగుతోంది. దీని ద్వారా ఏంటంటే పంచాయతీలకు సంబంధించినటువంటి ఆదాయం గణనీయంగా పెరిగింది. అలాగే పంచాయతీల్లో ఏవైతే డ్రైనేజ్ కావచ్చు, అలాగే తాగునీటికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి పనులన్నింటికీ ఈ మొత్తాల నుంచి ఖర్చు చేస్తున్నటువంటి విధంగా కూడా ఈ యాప్ రూపొందించడం జరిగింది. ఇది పంచాయతీరాజు ఉన్నతాధికారులు సైతం ఏ పంచాయతీలో ఎంత ఆదాయం ఏ రోజు ఎప్పుడు ఖర్చింది అనే విషయాలను కూడా అక్కడ ఉన్నటువంటి డాష్బోర్డ్లో చూసుకోవడం ద్వారా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి
క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా పూర్తిగా అర్థమవుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వర్ణ పంచాయతీల ద్వారా 1000 కోట్ల రూపాయలు పైగా గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో పూర్తిగా ఆన్లైన్లోనే జమ కావడం పరిస్థితి ఉంది. దీన్ని పంచాయతీరాజ్ శాఖ దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మున్సిపాలిటీల్లో ఏదైతే అమల్లో ఉందో అంటే ఇంటి పన్నుకు సంబంధించి మే నెలాఖరు లోపు ఎవరైతే పురపాలక సంఘాల్లో పన్నులు జమ చేస్తారో వాళ్ళకి 5% వరకు రాయితీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇటు మున్సిపాలిటీల్లో అమలు చేస్తుంది. దీన్ని గ్రామ పంచాయతీల్లో కూడా తీసుకురావాలని భావించి అది కూడా ఈ ఏడాది నుంచి కూడా దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఎవరైతే సకాలంలో పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తారో మే నెలాఖరు లోపల పన్నులు చెల్లిస్తారో వాళ్ళకి ఈ డబ్బుల్ని నేరుగా వాళ్ళకి కొంత 5% రాయితీ ఇచ్చే విధంగా కూడా ఈ స్వర్ణ పంచాయతీ యాప్ను రూపొందించడం జరిగింది. ఇది ఈ యాప్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రశంసలు. దీన్ని మరింత స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసే విధంగా పంచాయతీరాజ్ శాఖ కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. అమరావతి నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.